ప్యాగో BS6 ఆయిల్ చేంజ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా నేను గేర్ బాక్స్ ఆయిల్ తీస్తున్నాను. ఇంజిన్ ఆయిల్ బోల్ట్, గేర్ బాక్స్ ఆయిల్ బోల్ట్ ఉంటుంది. కొంచెం చీకటిగా ఉండడం వల్ల కొంచెం సరిగ్గా కనబడట్లేదు. 13 నెంబర్ సెట్ పనగానే రింగ్ పనగానే తీసుకొని ఇప్పాల్సి వస్తుంది. చూడండి, కనిపించింది కదా. ఓకే, సెట్ పనతో నిప్పుతున్నా. ఇలా ఇప్పేసుకోవాలి. చూడండి, కొంచెం పానతో తీసినాక తర్వాత చేతితో నిప్పితే వచ్చేస్తుంది ఈజీగా. కొంచెం హార్డ్ ఉంది, దానివల్ల కొంచెం టైం పడుతుంది అంతే. మళ్ళీ ఒకసారి పాన పెట్టాల్సి వచ్చింది. కొన్ని అట్లా హార్డ్ వెళ్తే లోపల మెటీరియల్ టైప్ వస్తుంది, బేరింగ్ లేదు కానీ గేర్ లేదు కానీ, దానివల్ల హార్డ్ వెళ్తుంది. చూడండి ఎలా ఇప్పుతున్నాను అంతే. గేర్ బాక్స్ ఆయిల్ వచ్చేస్తుంది. బోల్ట్ రిమూవ్ చేసి వేయగానే గేర్ బాక్స్ ఆయిల్ మొత్తం కారిపోతుంది. ఓకేనా, ఇది ఆయిల్ ఫిల్టర్. దాని పక్కనే 70 నెంబర్ నట్టు ఉంటుంది. చూడండి, పైప్ కాకుండా పైప్ పక్కన తిప్పాలి. ఓకేనా, కొంచెం ఇట్లా కుద్దినట్టు వేయాలి దాన్ని, ఎందుకంటే హార్డ్ అయిపోతుంది హీట్కి. అంతే, అది ఇప్పేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇప్పిన తర్వాత ఆయిల్ ఫిల్టర్ కూడా ఇప్పేసుకోవాలి. దీనికి షోరూమ్ నుండి చిన్న ఫిల్టర్ ఇస్తాడు, కాకపోతే మనం వేసేటప్పుడు పెద్ద ఫిల్టర్ వేస్తాం. నార్మల్ రెగ్యులర్ ఫిల్టర్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది బైక్ చైన్. దీన్ని ఇట్లా ఆల్టరేషన్ చేసుకొని ఇప్పేసుకుంటున్నాను. ఫ్రీగా వచ్చేస్తుంది దీంతోనైతే. ఫిల్టర్ పాననే కావాలంటే అది బెండ్ అయిపోతుంది ఊరికే. దానివల్ల ఇది చైన్ చేసుకుంటే లైఫ్ టైం చాలా లైఫ్ ఉంటుంది. ఫిల్టర్ ఇప్పేసుకోవాలి. ఓకేనా, ఇప్పిన తర్వాత ఒక్కోసారి నట్టు చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి లూజ్ ఉంది, ఆల్రెడీ లూజ్ అవుతుంది కూడా. కొన్నింటికి లూజ్ అయితే కొన్నింటికి లూజ్ కాదు. 13 నెంబర్ సెట్ పాన పెట్టి టైట్ చేస్తే సరిపోతుంది. అంతే, చూస్తారా ఇట్లా వేసేయాలి. 13 నెంబర్ ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్లో ఆయిల్ పోసుకోవాలి. కొంచెం లైట్గా ఓరింగ్కి తడిపిన మందం పోసుకున్నా సరిపోతుంది. చూస్తున్నారా, ఇట్లా ఆయిల్ పోసుకోవాలి. పోసేసుకొని కొంచెం ఓరింగ్కి ఇట్లా లైట్గా ఇట్లా రుద్దినట్టు అంటించినట్టు ఉంటే సరిపోతుంది. అంతే, ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది. చేతితో చేసిన ఫుల్ టైట్ సరిపోతుంది, కాకపోతే మన డౌట్ కోసం చేతితో పెట్టి మళ్ళీ ఒక్కసారి టైట్ చేసుకోవాలి. అది పెట్టేసిన తర్వాత ఇది ఆయిల్ పోయడానికి BS6 ఆటోకి గౌరవ పెట్టుకుంటే ఏంటంటే కింద పోకుండా ఉంటుంది, వేస్ట్ కాకుండా. పెట్రోనాక్స్ ఆయిల్ వాడుతున్నాను నేనైతే. మీరు లేదా ENI క్యాస్ట్రాల్ ఏదైనా 15W40 ఉంటే సరిపోతుంది. 2 లీటర్ బరాబర్ 2 లీటర్ పోసుకోవాల్సి వస్తుంది దీంట్లో. సిప్ చేయకుండా చూడండి, మీకు ఎలా చేసుకోవాలో అర్థమైపోతుంది. చాలా ఈజీ BS6 ఆయిల్ చేంజ్ చేసుకోవడం. పోసిన తర్వాత ఒక్కోసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువైతే మళ్ళీ రేజ్ అయ్యే అవకాశం అట్లాంటివి ఉంటాయి ఈ వెహికల్స్కి. నట్టు తిప్పుతుందంటే కరెక్ట్ లోపల దాకా పోయి కరెక్ట్ లెవెల్ చూపిస్తుంది. చూస్తున్నారు ఇక్కడ గేజ్ ఉంది కదా, ఇక్కడ కటింగ్ ఉందా, కటింగ్ వరకు రావాలి. ఇక్కడ సరిగ్గా కనబడట్లేదు, కాకపోతే అక్కడ దాకా రావాలి.
2 కార్ట్లు ఉంటాయి కంపల్సరీ. ఎనీ వెహికల్ సెకండ్ కార్ట్ వరకు ఉండాలి కంపల్సరీ. కొంచెం కొంచెం పోసుకొని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇంత టైట్ చేసి మళ్ళీ ఇప్పేసి ఓకే అంటే పెట్టేసుకో. కొంచెం ఎక్కువైనా పర్లేదు, లైట్గా. ఇంతే, ఇటు దాకా వచ్చింది కదా, సరిపోతుంది. కొంచెం కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. లైట్గా సరిపోతుంది. మళ్ళీ కావాలంటే మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ కూడా కావాలంటే పోసుకోవచ్చు. కేజీకి సరిపోయిందంటే సరిపోతుంది. చెక్ చేసుకుంటూ పోసుకొని మంచిది. లేదా మీ దగ్గర లీటర్ డబ్బాలు ఉన్నాయంటే 2 లీటర్, ఒక్కొక్కసారి లీటర్ పోసేస్తే సరిపోతుంది. 2 లీటర్ బరాబర్ 2 లీటర్ వస్తుంది దాంట్లో. కటింగ్ ప్లేయర్ పెట్టి మళ్ళీ ఒకసారి టైట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ గేర్ బాక్స్ ఆయిల్. చేయితో వెళ్తుంది, ఒక్కొక్కసారి చేయితో వెళ్ళదు. కటింగ్ ప్లేయర్తో పల్స్ వస్తుంది, కొంచెం లోపలికి ఉంటుంది. ఇలా తీసేసుకొని దాని తర్వాత గౌరవ పెట్టేసి, దగ్గర 3 లీటర్ అవైలబుల్ ఉంది, 4 లీటర్ లేదు కాబట్టి లీటర్ సపరేట్ తీసుకొని పోయాల్సి వస్తుంది. చూడండి, ఈ లీటర్ డబ్బా తీసుకొని ఉదయలో తీసుకున్నాను నేను. లీటర్ డబ్బా తీసుకొని పోయాల్సి వస్తుంది. గేర్ బాక్స్, ఇంజన్ ఆయిల్ 2 కూడా ఒకటే ఉంటాయి. మీరు మళ్ళీ చేంజ్ అయిపోయి గేర్ బాక్స్ ఆయిల్ పోయాలనుకోకండి, 2 సేమ్ పోస్తే సరిపోతుంది. ఇంజన్ ఆయిల్ పోసినా సరిపోతుంది. చూడండి, లీటర్ మొత్తం పోసిన మళ్ళీ ఇదే డబ్బాలో కొంచెం ½ లీటర్ పోసుకొని, ఆ డబ్బాలో ఉంటుంది కదా ఆల్రెడీ, అదే దీంట్లో పోసుకుంటే సరిపోతుంది ½ లీటర్. చూడండి, కరెక్ట్గా ½ లీటర్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి, ఎందుకంటే క్లచ్ మళ్ళీ ఆయిల్ ఎంతకపోతే క్లచ్ పెట్టిపోతాయి. ఓకేనా. చూడండి, ఆయిల్ కూడా దాంట్లో మొత్తం యాడ్ చేసేయాలి, గేర్ బాక్స్లో పోసేయాలి. అంతే, గౌరవ తీసేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. నార్మల్ BS to BS3 ఏమో డీజిల్ ఫిల్టర్ ఉంటుంది, దీనికి కూడా ఉంటుంది. కాకపోతే దీనికి 30,000 40,000కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు చూపించట్లేదు. చూడండి, ఇక్కడ సెకండ్ కార్ట్ ఉంది కదా, దీనికి కూడా సెకండ్ కార్ట్ వరకు ఆల్రెడీ కొంచెం ఎక్కువనే వచ్చేసింది. ఇంకా ఫైన్ పెట్టేస్తున్నాను, అంతే. ఆయిల్ చేంజ్ దీంతో అయిపోయినట్టు. మీరు కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు.